హలో గైస్. ఎప్పటికప్పుడు యూట్యూబ్ వాళ్ళైతే కొత్త కొత్త అప్డేట్స్ అనేది తెస్తూ ఉంటారు కదా. సో కొన్నిసార్లు మంచి అప్డేట్స్ తెస్తారు అండ్ కొన్నిసార్లు యూస్లెస్ అప్డేట్స్ కూడా తెస్తూ ఉంటారు. సో 2025లో ఇప్పుడు ఒక యూస్లెస్ అప్డేట్ అనేది యూట్యూబ్ వాళ్ళు తెచ్చారు. సో గైస్, ఈ వీడియో అనేది ఖచ్చితంగా మెయిన్లీ యూట్యూబ్ క్రియేటర్స్ ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో, సో యూట్యూబ్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి నడిపిస్తున్నారో, సో వాళ్ళకైతే ఈ వీడియో అనేది చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది గైస్. ఓకేనా? మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఓకేనా? మనం యూట్యూబ్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేసినప్పుడు, సో మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటారో, సో వాళ్ళకనేది మన ఛానల్ నోటిఫికేషన్ అనేది వెళ్తూ ఉంటుంది. సో మనం ఎన్నిసార్లు అప్లోడ్ చేస్తే అన్నిసార్లు నోటిఫికేషన్ అనేది వెళ్తూ ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఏ సబ్స్క్రైబర్స్ కూడా చూడరు. సో ఎందుకు చూడరు అంటే, కొన్నిసార్లు నచ్చకపోవచ్చు, కొన్నిసార్లు నచ్చవచ్చు కదా. సో అలా నచ్చినప్పుడల్లా వాళ్ళు చూస్తుంటారు. కానీ ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఏం చేస్తారు, మన నోటిఫికేషన్ ఎప్పుడైతే వాళ్ళ దగ్గరికి వెళ్తుందో, సో అప్పుడే వాళ్ళకు చూడాలనిపిస్తే చూస్తారు, లేదంటే చూడరు. కానీ వాళ్ళకు చూడాలనిపించినప్పుడు వాళ్ళు యూట్యూబ్లో వెళ్ళి అండ్ సెర్చ్ చేసి వీడియో ఎక్కడుంది అది ఎవ్వరు కూడా చూడరు కదా. సో అందుకనేసి యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మన నోటిఫికేషన్ అనేది పంపడం బంద్ చేస్తున్నారు గైస్. ఓకేనా? సో మనం ఎవరైనా ఎంతమంది అయినా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకొని మన ఛానల్ని నోటిఫికేషన్ అయితే వాళ్ళ దగ్గర వెళ్ళదు. ఓకేనా? సో అదే ఇప్పుడు కొత్త రూల్ అండ్ కొత్త అప్డేట్ కూడా, బిగ్ అప్డేట్ ఇది 2025లో. మన నోటిఫికేషన్ ఇంకా పైన వెళ్ళదు గైస్. ఓకేనా? అసలు యూట్యూబ్ వాళ్ళు నోటిఫికేషన్ పంపేయడం ఎందుకు ఆపేస్తున్నారో తెలుసా? మీరు చాలామంది ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు కదా. అండ్ నేను కూడా చాలామంది ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకొని ఉన్నాను. అండ్ 50, 20, 100 ఇలా చాలా ఛానల్స్ అనేది నేను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకొని ఉన్నాను. బట్ అన్ని ఛానల్స్ని నేను చూస్తానా చెప్పండి? అన్ని ఛానల్స్ని అయితే చూడగలదా కదా. సో నోటిఫికేషన్ పంపేయడం ఎందుకు ఆపేస్తున్నారంటే, ఫర్ సపోజ్గా ఒక 10 వీడియోస్ మీరు అప్లోడ్ చేశారనుకోండి. ఒక 10 వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే వాళ్ళ దగ్గర ఒక 10 టైమ్స్ అనేది వాళ్ళ దగ్గర నోటిఫికేషన్ అయితే వెళ్తుంది. సో ఆ 10 టైంలో 1 మోర్ కూడా క్లిక్ చేయకుంటే నోటిఫికేషన్ పంపి కూడా ఏం ప్రయోజనం చెప్పండి. సో అందుకనేసి యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరైతే యూట్యూబ్ నుంచి మనం నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఎవరైతే క్లిక్ చేసి చూస్తారో, సో వాళ్ళ దగ్గర అయితేనే మన వీడియో అనేది వెళ్తుంది, వాళ్ళకే నోటిఫికేషన్ అనేది వెళ్తుంది. సో మిగతా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకున్నా అండ్ వారు క్లిక్ చేసి చూడకుంటే, మన నోటిఫికేషన్ వచ్చినప్పుడు క్లిక్ చేసి చూడకుంటే మన నోటిఫికేషన్ అనేది వాళ్ళ దగ్గర ఇంకా ఎప్పుడు వెళ్ళదు. సో అందుకే యూట్యూబ్ వాళ్ళనేది నోటిఫికేషన్ పంపడం ఆపేస్తుంది గైస్. ఓకేనా? ఇప్పుడు నేను బ్యాడ్ అప్డేట్ గురించి అయితే చెప్పిన కదా. సో ఇప్పుడు కొత్తగా ఒక గుడ్ అప్డేట్ కూడా ఉంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండానే మన నోటిఫికేషన్ అనేది వాళ్ళ దగ్గర వెళ్తుంది. అది ఎలా అంటే, జస్ట్ మన ఛానల్స్ని అక్కడక్కడ మనం వైరల్ అవుతూ ఉంటాయి కదా. సో మన ఏదో ఒక వీడియోలో వైరల్ అవుతుంది. అండ్ ఆ వీడియోని జస్ట్ ఒకసారి క్లిక్ చేసి చూస్తే చాలు, సబ్స్క్రైబ్ చేయకున్నా పర్వాలేదు, జస్ట్ ఒకసారి క్లిక్ చేసి చూస్తే చాలు. అండ్ ఎప్పటికప్పుడు మన నోటిఫికేషన్ అనేది వాళ్ళ దగ్గర వెళ్తూనే ఉంటుంది. అలాగే కూడా మనకు వ్యూస్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇది మన గుడ్ అప్డేట్ 2025లో. ఓకేనా? ఇది మంచి అప్డేట్ అయితే తెచ్చారు యూట్యూబ్ వాళ్ళు. సో ఇది గైస్, యూట్యూబ్ వాళ్ళు తెచ్చిన గుడ్ అండ్ బ్యాడ్ అప్డేట్స్. ఓకేనా? సో గైస్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి గైస్.